నేనేమన్నా హౌలాగాన్ని అనుకున్నా మీద చేయి మాట్లాడుతున్నావు. నేనెవరికైనా నల్ల పాలు నల్ల పాలు లెక్క నేనంటే ట్విన్ మొత్తంగా గడ్డా ఏడు 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 ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చూశారు కదా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా ట్రెండింగ్లో ఉంది వేణుమాధవ్ సార్ది. ఓకే, దానికి 300K ప్లస్ లైక్ కూడా ఉన్నాయి. నాకే నచ్చి చేసిన ఈ వీడియో, ఎవరు చెప్పలేదు. ఓకే, నేను మొన్న చూసిన, నాకు బాగా నచ్చింది. నేను వీడియోతోటే చేద్దామని అనుకున్నా, కానీ ఎవరికైనా యూస్ అవ్వచ్చు నచ్చవు అనే ఉద్దేశంతో ట్రై చేసిన. చూడండి, నచ్చితే లైక్. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. నేను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఈజీగా అండ్ సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. పెద్ద లెంత్ అయితే ఏం చేయను వీడియోని. ఓకే, ఈజీగా చేసుకుంటారు. చాలామందికి వెబ్సైట్ ఓపెన్ చేసేటప్పుడు నేను మళ్ళీ చెప్తాను, యాడ్ బ్లాక్ ప్రాబ్లం వస్తుందని అంటున్నారు. 3 or 4 వీడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. యాడ్ బ్లాక్ ప్రాబ్లం వస్తే ప్రైవేట్ అనే డిఎన్ఎస్ అనేది ఆఫ్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు కావాల్సింది డౌన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మీ యొక్క ప్రైవేట్ డిఎన్ఎస్ అనేది ఆన్ చేసుకోండి. ఎందుకంటే మీరు ప్రైవేట్ డిఎన్ఎస్ ఆన్ చేసి ఉంటే, అంటే అది యాక్టివ్గా ఉంటే మీరు తర్వాత దాంట్లో ఓపెన్ చేయడానికి రాదు, యాడ్ బ్లాక్ ప్రాబ్లం వస్తుంది. కొంచెం అది అర్థం చేసుకోండి ప్లీజ్. ఓకే, అందుకోసం నేను డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను, ప్రైవేట్ డిఎన్ఎస్ ఆఫ్ చేయమని, యాడ్ బ్లాక్ ప్రాబ్లమ్స్ అని. కొంచెం అర్థం చేసుకోండి. తర్వాత ఆన్ చేసిన నో ప్రాబ్లం. మీకు నచ్చినవి డౌన్లోడ్ చేసిన తర్వాత ఆన్ చేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే ఫుల్ ప్రాజెక్ట్, ఇంకోటి బీట్ మార్క్, సిసి ఎఫెక్ట్ ఇచ్చాను. సిసి ఎఫెక్ట్ మాత్రమే ఇచ్చాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. సిసి ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. మ్యాక్సిమం ప్రతి ఒక్కరు పెట్టడానికి ట్రై చేయండి. ఇంకోటి ఫాంట్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రతి ఒక్కరు. ఓకే, నచ్చితే లైక్ అయితే చేయండి. ఓకేనా, ఇప్పుడు మనమైతే ఫాంట్ చాలా ఇంపార్టెంట్. ఫాంట్ యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే ఇప్పుడు చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్గా టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఈ పైన ఫాంట్ కనిపిస్తుంది, వ్యూ ఆల్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత పర్సనల్ సర్వీస్ అనే ఫాంట్ అయితే ఉంటుంది. ఓకే, వ్యూ ఆల్లోకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ మీద క్లిక్ చేసి, ఇప్పుడు మీరు ఏ ఫోల్డర్ అయితే పెట్టారో ఇక్కడ చూడండి, నేను సపరేట్ ఫోల్డర్ కూడా పెట్టాను. ఓకే, ఇక్కడ ఫాంట్ ఇక్కడ మొబైల్ పైన 3 dots మీద క్లిక్ చేసి మొబైల్ మోడల్ కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసి ఫాంట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ నాకు నచ్చినవి ఎగ్జాంపుల్గా సపరేట్ ఫోల్డరే పెడతాను నేను, ఎందుకంటే చాలా ఫాంట్ డౌన్లోడ్ చేస్తాను కాబట్టి అన్నీ వేరే ఫోల్డర్లో పెడితే చాలా లెంత్ అయిపోతుంది. కాబట్టి డౌన్లోడ్ ఫోల్డర్లో పెడితే కూడా చాలా ఇది అవుతుంది, మనకు వెతకడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. నేను సపరేట్గా ఫోల్డర్ పెట్టాను. ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసిన తర్వాత ఫాంట్ అయితే యాడ్ అయితే అయిపోయింది. యాడ్ అయిన తర్వాత మీరు ఏం చేయొద్దు, మీరు ఈజీగా యాడ్ అయితే అయిపోతుంది. ఓకే, దాని తర్వాత ఈ స్టార్టింగ్ ఒక టెక్స్ట్కి యానిమేషన్ ఉంటుంది. టెక్స్ట్ సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ కాపీ చేసి పైన రండి. పైన ఫోటో ఎక్కడైతే ఉందో దాని కింది నుంచి ఇలాగైతే లాంగ్ ప్రెస్ చేసి ఇలాగైతే టిక్ మార్క్ పెట్టుకోరండి ఇలా. ఓకే, పేస్ట్ స్టైల్ చేసేయండి. ఈ టైమింగ్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ స్టైల్ చేసేయండి, అన్ని దానికి వచ్చేస్తుంది. ఓకే, ఒకవేళ మీరు మధ్యలో కలర్ చేంజ్ చేద్దామని అనుకుంటే ఎందుకంటే నా ప్లాన్ మీకు చెప్తున్నాను. ఫస్ట్లో నేను కలర్ చేంజ్ చేసి పెట్టాను. అంటే ఫస్ట్ వైట్ కలర్ వస్తే దాని తర్వాత ఎల్లో కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఇలాంటివి పెట్టాను. లేకపోతే 2 కలర్ యూజ్ చేయండి. ఫస్ట్ వైట్ కలర్, దాని తర్వాత ఎల్లో, మళ్ళీ వైట్, తర్వాత ఎల్లో, ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, దాని గురించి వదిలేద్దాం. ఇప్పుడు ఒకటి చేద్దాం, ఫొటోస్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్క ప్రాబ్లం అయితే ఉంటుంది. ఓకే, మీరు ఫొటోస్ రీప్లేస్ పెట్టకండి. ఎందుకు పెట్టవద్దని చెప్తున్నానంటే, మీ ఫోటో సెలెక్ట్ చేసి కింద ప్లస్ సెకండ్ మీ యొక్క ఫోటోనే సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసి మీరు కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసి ఇలా ఇంతవరకు అయితే పెట్టుకోండి. దాని తర్వాత ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసి ఆ ఫోటోని డిలీట్ చేసేయండి. ఇప్పుడు మీ ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి, సెట్ అయిపోతుంది. మీరు ఫోటో రీప్లేస్ పెట్టేటప్పుడు ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటంటే చెప్తాను. ఈ ఫోటో ఉంది, కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళాను, మీడియాలోకి వెళ్ళాను. ఇప్పుడు మీరు ఫోటో రీప్లేస్ పెడితే ఏమవుతుందంటే ఇప్పుడు చెప్తాను. ఈ ఫోటో ఉంది, ఫోటో రీప్లేస్ పెడుతున్నాను. చూడండి పైన హెడ్ కట్ అయింది, అన్నీ కట్ అయింది. కాబట్టి అలా చేయకండి, ఫొటోస్ రీప్లేస్ పెట్టకండి. ఆ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ కాపీ చేసి మళ్ళీ మీ ఫోటో యాడ్ చేసిన తర్వాత పేస్ట్ చేయండి, సెట్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ మనకు 5 గ్రూప్స్ అయితే ఉన్నాయి. 5 గ్రూప్స్లో మీరు ఫోటో పెడతామని అనుకుంటే పెట్టుకోవచ్చు. ఇది కూడా చాలా సూపర్గా అయితే ఉంటుంది. ట్రై చేద్దామని అనుకుంటే ట్రై చేయండి.
ఓకే, ప్రతి ఒక్కటి 1 బై 1 అయితే చేంజ్ చేసుకోండి, పెద్ద లెంత్ అయితే ఏముండదు. కలర్ గ్రేడింగ్ గురించి చెప్పాలి, నాకు చాలా ఇష్టమైన కలర్ గ్రేడింగ్ ఇది, చాలా బాగా నచ్చింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను, ఇస్తున్నాను, మీరు డెఫినెట్లీ యూజ్ చేయమని. ఇప్పుడు పైన ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేస్తున్నాను, కాపీ చాలా బాగా సెట్ అయింది అది. కాపీలేట్ చేసిన మనం ఎడిట్ చేస్తున్న ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఫోటో నుంచి మాత్రమే పేస్ట్ చేయండి, లిరికల్ నుంచి కాదు. ఫోటో నుంచి పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి చాలా బాగా సెట్ అవుతుంది, బాగా కనిపిస్తుంది. కింద నుంచి మనకు షాడో కూడా ఉంటుంది. అంతే, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, చాలా హ్యాపీ. ఓకే, ఈ వీడియోని ఈజీగా సేవ్ చేసుకోండి. జై హింద్.